పేజ్ నెంబర్ 20. ఇక్కడ ఆ రూల్స్ ఇంకొక 4 రూల్స్ ఉన్నాయండి. ఇక్కడ రూమ్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు ఆర్తో బిగిన్ అయితే వర్డ్ ఏం చేయాలంటే అనుకుంది ఏం చెప్పామంటే ఆర్తో బిగిన్ అయితే అప్ వర్డ్ ఆర్ రాయాలి అని చెప్పామండి. అయితే ఇక్కడ రూమ్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈ ఇష్యూలో ఇక్కడ చిన్న ప్రిన్సిపల్ ఉంటుంది. డౌన్ వర్డ్ బిఫోర్ ఎమ్. ఎప్పుడైతే ఎమ్ వస్తుందో దాని ముందు వచ్చే ఆర్ని సో ఏంటంటే డౌన్ వర్డ్ ఆర్ రాయాలి. రూమ్ ఇప్పుడు దీనికి ఇట్లా రాసాం అనుకోండి, ఇది అంతా కూడా ఒకే స్ట్రోక్ కింద కనబడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక స్ట్రోక్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక స్ట్రోక్ ఉందని మనం ఐడెంటిఫై చేయలేం. ఆ ర్యాపిడ్ స్పీడ్లో అందులో 2 స్ట్రోక్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయలేం. అందుకని ఎప్పుడైతే ఎమ్ వస్తుందో దాని ముందు వచ్చే ఆర్ ఏం చేయాలంటే డౌన్ వర్డ్ ఆర్ రాయాలి. రూమ్. ఫామ్ FRM. ఇక్కడ ఎమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ బిఫోర్ వచ్చే ఆర్ ఏం చేయాలంటే డౌన్ వర్డ్ ఆర్ రాసుకోవాలి. సో ఏంటంటే మనకి ఈజీగా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, ఆక్వర్డ్గా ఉండకూడదు. అలాగే రిమూవ్ RMV బిఫోర్ ఎమ్ డౌన్ వర్డ్ ఆర్. యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఆర్తో స్టార్ట్ అయితే అప్వర్డ్ ఆర్ రాయాలని చెప్పాం. కానీ ఈ కేసులో ఎప్పుడైతే ఎమ్ వస్తుందో దాని ముందు వచ్చే ఆర్ ఎప్పుడో కూడా డౌన్ వర్డ్ ఆర్ రాయాలి. అలాగే ఎరాటా. ఈ కేసులో ఇది ఫస్ట్ రూల్, ఇది సెకండ్. ఈతో ఓల్తో స్టార్ట్ అయితే డౌన్ వర్డ్ ఆర్ రాయాలి అని అంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎరాటా. ఇప్పుడు ఎరాటా తర్వాత ఏమవుతుందంటే ఇలా RT అంటే ఇదంతా కూడా మళ్ళీ ఒకే స్ట్రోక్ కింద మనకి కనబడుతుంది. మనకి తర్వాత ఫ్యూచర్లో డబులింగ్ స్ట్రోక్స్ వస్తాయి, అంటే స్ట్రోక్స్ పెద్ద చేస్తాం. సో అందుకని ఇదంతా కూడా ఒకే స్ట్రోక్ కింద ఇందులో 2 స్ట్రోక్స్ ఉన్నాయని మనకి ఐడెంటిఫికేషన్ ఉండదు. సో అందుకని ఎప్పుడైతే TDJJ అంటే డౌన్ వర్డ్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా మనకి, TDJJP ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్ వర్డ్ ఆర్ రాసుకోవాలి. ఎరాటా. అప్పుడు ఏమవుతుందంటే 2 స్ట్రోక్స్ మనకి ఈ అప్వర్డ్ వెళ్ళి ఈ స్ట్రోక్ని జాయిన్ చేసుకొని మనకి టీ అనేది కిందకి వస్తుంది. అప్పుడు 2 స్ట్రోక్స్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆర్చ్. అలాగే ఎర్త్. ఇవన్నీ కూడా డౌన్ వర్డ్ స్ట్రోక్స్కి అప్ వర్డ్ ఆర్ రాసుకోవాలి. అప్పుడు 2 స్ట్రోక్స్ ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది, ఏ స్ట్రోక్ ఆ స్ట్రోక్ క్లియర్గా కట్ అవుతుంది. అలాగే రియర్. అలాగే ఆర్తో ఇది 3 రూల్. ఆర్తో ఎండ్ అయితే డౌన్ వర్డ్ ఆర్ రాయాలని చెప్పాం. కానీ ఇక్కడ ఆఫ్టర్ అప్వర్డ్ ఆల్రెడీ ఒక అప్వర్డ్ ఆర్ అయిన తర్వాత ఏం చెప్తే కంటిన్యూగా ఇంకొక ఆర్ రాసుకోవాలి. సో దాన్ని డౌన్ చేయాలని చూస్తే ఏమవుతుందంటే అది కరువు అయిపోతుంది తప్ప ఇలాగ మనం నీట్గా రాయలేం. సో దాని ఆ బెండ్ అనేది మనం చూపించలేం. అందుకని రియర్ ఒక అప్వర్డ్ వెళ్ళినప్పుడు దాన్ని డౌన్ చేయొద్దు, కంటిన్యూ చేసేయండి. అవేర్. వి అనేది అప్వర్డ్ స్ట్రోక్, అలాగే కంటిన్యూ చేసేయండి. అవేర్. లాయర్. ఏ వచ్చింది, ఏకి మళ్ళీ ఇంకొక స్ట్రోక్ యాడ్ చేసేసుకుంటాం. లాయర్. అవి. అలాగే మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 స్ట్రోక్స్ మధ్యలో మిడిల్లో ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే అప్ వర్డ్ ఆర్ రాసుకోవాలి. మార్చ్. పార్టీ. పార్టీ. చార్జ్. ఇప్పుడు మనకి ఎన్ని స్ట్రోక్స్ రాసుకున్నా అది లైన్కి క్లోజ్గా ఉండాలి. అదే ఫుల్ స్ట్రోక్ రాసామనుకోండి, ఇంతకుముందు ఉన్న రూల్ ప్రకారంగా రాసామనుకోండి ఏమంటే స్ట్రోక్ పెద్ద అయిపోతుంది. అంటే ఇక్కడ MRC ఏంటంటే మొత్తం అంతా పెద్ద స్ట్రోక్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండాలి. సో ఆ కేసులో ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే మిడిల్లో ఆర్ వస్తుందో అప్పుడు అప్ వర్డ్ ఆర్ అనేది రాసుకోవాలి.